హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఇది గోద్రేజ్ వోల్ట్ స్టెబిలైజర్ అనమాట. ఈ యొక్క స్టెబిలైజర్ అనేది మెయిన్గా వచ్చేసి మనకి ఏసీలకి అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్టెబిలైజర్ మనకి 1 టన్ నుంచి 1.5 టన్ ఏసీ వరకు అయితే కెపాసిటీ అయితే మనకి ఈ యొక్క స్టెబిలైజర్ అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట. ఈ యొక్క స్టెబిలైజర్ మనకి మెయిన్గా వచ్చేసి వర్కింగ్ ప్రాసెస్ ఏంటంటే, మనకి తక్కువ వోల్టేజ్ వచ్చినా సరే దాని బూస్టర్ అంటే దాని యొక్క వోల్టేజ్ అనేది ఎక్కువ చేసి మనకు ఒక ఏసీలోకి అయితే పంపించడమే జరుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఏసీస్ కూడా కూలింగ్ అనేది డల్ అయిపోయి లో వోల్టేజ్లో రన్ అవ్వడం జరుగుతుంది అనమాట ఏసీలు. అలాగే ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ అయినా సరే ఎఫెక్ట్ అనేది మనకి ఏసీల మీద అయితే పడడమే జరుగుతుంది. ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ అయినప్పుడు ఇటువంటి స్టెబిలైజర్లు అనేవి వేసుకుంటే ప్రొటెక్షన్గా ఉంటాయి అనమాట. మనకి స్టెబిలైజర్స్ అనేవి ఏదైనా జరిగేటప్పుడు షార్టేజెస్ కానీ ఇలా లో వోల్టేజెస్ కానీ వచ్చేటప్పుడు, లో వోల్టేజ్ వచ్చినప్పుడు మెయిన్గా మనకి బూస్టర్ స్టెబిలైజర్లో ఎప్పుడు కూడా ఒకే వోల్టేజ్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. స్టెబిలైజర్ అనేది ఇప్పుడు 230, 225, 220 అలా వోల్టేజ్ వచ్చినా సరే మినిమం 235, 240 వరకు అయితే ఒకే వోల్టేజ్ని అయితే కంటిన్యూస్గా ఇవ్వడమే జరుగుతుంది ఏసీకి రన్నింగ్లో ఉండేటప్పుడు. అలాగే ఈ యొక్క స్టెబిలైజర్ మనకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క స్టిక్కర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మెజర్మెంట్ స్టిక్కర్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ యొక్క స్టెబిలైజర్ వాల్కి ఎలా ఫిట్ చేయాలి, అలాగే ఎలా కనెక్షన్స్ ఇవ్వాలో కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే చెప్పడమే జరుగుతుంది. ఇది ఒక యూజర్ మాన్యువల్ అనమాట, అలాగే బిల్ అనమాట ఇది. అలాగే బాక్స్ కూడా అయితే మనకి ఇది ఫుల్ మెటల్ బాడీతో అయితే రావడం జరుగుతుంది. స్టెబిలైజర్ వచ్చేసి చాలా వెయిట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ యొక్క స్టెబిలైజర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఎలా కనెక్షన్స్ ఇవ్వాలో కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.